గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషను అయిపోయింది. ఇప్పుడు 4,03,000 మంది వాళ్ళలో సుమారు 70% వరకు అయినా మనకు అటెండ్ అయి ఉంటారు. ఇప్పుడు అందరికీ ఏంటంటే కీలు మీద పడిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. ఇప్పుడు 4,03,000 మంది స్టూడెంట్లకి, ల్యాక్స్ పీపుల్కి టీజీపీఎస్సీ మనల్ని ఎంతమందిని తీయబోతుంది? 28,000 ప్లస్ అని తీయబోతుంది. దీని అంతటికి ఏముండిపోతుంది? ఓపెన్ కట్ ఆఫ్. మనకి ఏముంటుందంటే ఓపెన్ కట్ ఆఫ్. ఇది సివిల్స్ రేంజ్లో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత చేస్తుంది? 1:50 రేషియోలో మనకి ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఒకప్పుడు లేక రిజర్వేషన్ కేటగిరీలు, ఒకవేళ రిజర్వేషన్స్ అనేది అకామిడేషన్ కాకపోతే అది ఎక్స్ట్రా క్యాండిడేట్లు చేస్తుంది. అందువల్ల ఇప్పుడు 28,000 మంది ప్లస్ క్యాండిడేట్స్ని 4,00,000 మంది నుంచి తీయబోతున్నారు. కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మనం పేపర్ చూసాం. వాడు వెల్ కాంపోజిషన్ పేపర్ ఇచ్చాడు. మెంటల్ ఎబిలిటీ 13 ఏరియాలను అద్భుతంగా కవర్ చేశాడు. ఓకే, ఇదేంటంటే నైస్ కాంపోజిషన్, కూర్పు ఉంది. అదేవిధంగా ఓవరాల్ పేపర్ ఈజ్ మోడరేట్ టు టఫ్ అండి. ఓకే, మధ్యస్థం నుంచి టఫ్, కఠినంగా ఉంది. మొత్తం కఠినం కాదు, మధ్యస్థము కాదు, అసలు ఈజీ అయితే కాదు. మోడరేట్ టు టఫ్, మధ్యస్థం నుంచి కష్టంగా పేపర్ ఉంది. సివిల్స్ రేంజ్ పేపర్ ఇచ్చారు. ఎవరికి గ్రూప్ 2 వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు, అదేవిధంగా సివిల్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు, సీనియర్స్కి అడ్వాంటేజ్ లేదు, జూనియర్స్కి లేదు, ఎవరికి లేదు. అందరికీ సరిపడి ఇచ్చాడు. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ టఫ్ ఇచ్చాడు. మ్యాథ్స్ వాళ్ళు లేరు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు లేరు. ఓకే, ఎగ్జామ్ రూమ్ ఎవ్వరు చేస్తే స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏంటి? 150 బిట్లకి 150 బిట్లు ఎవరు పెడతారో అదేవిధంగా వచ్చినవి పెట్టి మిగిలిని మేనేజ్ చేస్తారో వాళ్ళు గ్యారంటీ ప్రిలిమినరీ లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే 28,000 మందిని వాడు తీయబోతున్నాడు. మీకు ఫస్ట్ ర్యాంక్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఓవరాల్గా మోడరేట్ టఫ్ కాబట్టి ఈ పేపర్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటే చాలా చాలా గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తే ఈ కట్ ఆఫ్ ఏంటంటే మనకి ఇదిగోండి 65 ±65 ఈజ్ ద కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఏంటంటే ±65, విచ్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే ఈ కట్ ఆఫ్ ±65 అంటే మీరు ఒకటే తెచ్చుకోవాలి. 65 ± అంటే 60 నుండి 70 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. అరే ఇంత రేంజ్ ఎందుకు చెప్పారంటారు, ఎవరు ఎస్టిమేట్ చేయలేరండి. ఓకే, ఈ రేంజ్ ఇంత 62, 63 అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఎవరైతే 60+ వస్తుందో వాళ్ళు వెంటనే ఆలస్యం చేయకుండా మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. 80% ఈ కట్ ఆఫ్ 60 బిలో ఉండే ప్రసక్తి లేదు, అదేవిధంగా 70 దాటి ప్రసక్తి లేదు. కాబట్టి 60 to 70 ± మనకి ±65 ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ది కట్ ఆఫ్ అండి. ఇది నా జడ్జిమెంటు. అన్నీ పరిశీలించాను, ప్రతి బిట్టు నేను చూశాను, కాంపోజిషన్ చూశాను, ఎనాలిసిస్. వందలాది మంది స్టూడెంట్లు అప్పుడే నేను ఎంక్వైరీ చేయడం జరిగిపోయింది. సీనియర్లు, జూనియర్లు, గ్రూప్ 2 సివిల్స్ 2 ఇంటర్వ్యూకి వెళ్ళి అందరినీ చేసేసాను. చేసిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే, మీకు విచిత్రమైన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ద కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ 65 ±65 అంటే 60 to 70 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరైతే 60 అబోవ్ వస్తుందో వాళ్ళు దయచేసి వెంటనే రైటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టేయండి. నా దగ్గర ఇప్పుడు జనరల్ సైన్స్, జనరల్ ఎస్ఏ ఒకటి ఉంటుందండి. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ 120 టాపిక్లతో మీ చివరి వరకే నేను ఉంటాను. అదేవిధంగా టెస్ట్ సిరీస్ దగ్గరుండి నా ఆధ్వర్యంలో 1 to 1లో అవుతుంది. తక్కువ మంది ఉంటారు టెస్ట్ సిరీస్ అయితే, ఎందుకంటే నేను అందరినీ చేయలేను. టెస్ట్ సిరీస్, జనరల్ ఎస్ఏ దయచేసి రండి. ఐ కెన్ గైడ్ యూ. మీ చివరి వరకే మీతో పాటు నేను ఉండగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.